నేను మాట్లాడిన ప్రతి మాట మాలో కసిగా రగిస్తుంది. మీ మాటలు ప్రతి మాటకు జవాబు చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మేము మనం చేస్తున్నాం. నోరు ఉంది కదా అని చెప్పి నిన్న మాట్లాడినాడు బిడ్డకు రవి ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడినాడు. నీ గురించి అట్లా మాట్లాడడానికి నాకు ఎంతసేపు చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత, కళ్ళ వేసి ముగ్గురు దొంగతనం చేసి బతికేవాడు నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటుకు వచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో. ఈ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమైనా ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. అది వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నా, నాకు 12 కోట్ల రూపాయలు ఎవరైనా ఇవ్వండి, ఎమ్మెల్సీ పదవిని అమ్ముకుంటానని చెప్పి ఢిల్లీకి వచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులు వెళ్ళి వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన తీసుకొని నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ తో పెట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతాను అని ఆయన చెప్పిన మాట సాయిరెడ్డి గారి దగ్గర చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదేనా బతుకు? పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాలి. ఈ రోజు నువ్వు అక్కడ వచ్చి మళ్ళీ పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ మళ్ళీ నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతికిదే మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామాలు చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆయన చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు దొరుకుతున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించినారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రావడం. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోర్టు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందలకు ఏ స్థాయిలో కన్నం వేసినామని నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. చక్రాపేట మండలంలో ఉన్నారు. మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాను. మీకు వెళ్ళాలని మేము 10 రోజులు చూస్తాం. సో ఎవరు చూడలేదని వీళ్ళకు వేముల మండలంలో ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రి పూట టిఫిన్ వెరైటీస్ లో నియమితుల మైన్స్ లో రాత్రి పూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తుంటారో వేముల మండలం గమనిస్తా ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు పెద్ద విశ్లేషకుడైనా. ఆయన ఏమంటాడు, మనమంట మన ప్రభుత్వంలో ఎవరిని బాధ పెట్టడం కాదు భయపెట్టామంట, భయపెట్టాం కాబట్టి మనకు మళ్ళీ ఓటేయాలంట. ఆయన ఈ నీతి వాక్యాలు శుద్ధి వాక్యాలు బాధ పెట్టడము భయపెట్టడం కాదు. నువ్వు ప్రజల సొమ్మును దోపిడీ చేసి పారేస్తావు. నిన్ను నీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి మనం చేస్తూ తప్పకుండా ప్రజల చేత నీకు బుద్ధి చెప్పించే కార్యక్రమం కూడా తప్పకుండా ముందు రోజుల్లో జరుగుతుందని చెప్పి కూడా తప్పకుండా తెలియజేస్తూ ఇటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకు దయచేసి కూడా ఎవరు కూడా నొప్పికి గురిగాలతో ఆయన మాటలు చూసినప్పుడు, అదేవిధంగా వేముల మండలం నాయకులు మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు కూడా కొంచెం నొప్పి తగిలింది. దయచేసి కూడా ఈ నొప్పిని ఈ అవమానాన్ని ఓపిక భరిద్దాము. మన టైం తప్పకుండా వస్తుంది. మన టైం వచ్చినప్పుడు ఈ ఊరికి మంచి చేసి మనం ఎక్కడైనా టైం వచ్చినప్పుడు లక్ష్యం కారణాలతో మనం కసితో ఇంకా మంచి చేసి మనం సమాధానం చెప్తాం. మన జవాబు మంచి పనులతోనే ఉండాలా, 10 మందిని ఆదుకునే విధంగానే ఉండాలా. సో మనం తప్పకుండా ఈ నొప్పి ఈ అవమానం ఈ భారం అంతా కూడా వెలుగులో పెట్టుకుందాం. తప్పకుండా పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి మళ్ళా పెద్ద ఎత్తున ఈ ఊరిని ఈ కార్యకర్తలు అభివృద్ధి